మీరు కృత్తికా నక్షత్రంలో జన్మించారా? ఉత్తర నక్షత్రంలో జన్మించారా? ఉత్తరాషాఢ నక్షత్రంలో మీరు జన్మించారా? అయితే ఈ 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా జాక్‌పాట్ కొట్టబోతున్నారు. నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం శ్రీకాకుళంకొచ్చానండి. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ ఉత్తరాషాఢ, కృత్తికా నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి 2026 సంవత్సరం అనేది కూడా చాలా చాలా మంచి జరగబోతుంది. ఎందుకంటే, ఈ నక్షత్రాలకు అధిపతి సూర్య భగవానుడే. 2026ని కొడితే వచ్చేటువంటి సంఖ్య కూడా ఒకటో నంబరే. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు చూడని ఒక అనుభవం అనేది కూడా మీకు మంచిగా కలగబోతుంది. ఎప్పుడు చూడరు. అంత యోగ్యకారకమైనటువంటి జీవితం కలగబోతుంది. ఆర్థిక వ్యవస్థ బలపడిపోతుంది. ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఆరోగ్యాలు చక్కగా బాగుపడతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పరాభవ నామ సంవత్సరంలో సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. అందుకే ఈ యొక్క అరసవెల్లి సూర్యనారాయణ స్వామి శ్రీకాకుళంకొచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నాను. ముఖ్యంగా నేను మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నానండి. 27 తారీఖు మూడో నెల 2026 సంవత్సరం కరెక్ట్‌గా శ్రీరామనవమి మనకు 19 తారీఖు ఉగాది కొత్త సంవత్సరం మొదలవుతుంది. మరి 27 తారీఖు శ్రీరామనవమి పండుగొస్తుంది. ఆ పండుగ రోజు కలికల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. మీ పేరు, గోత్రనామాలు మాకు పంపించండి. అద్భుతమైనటువంటి కృష్ణమణి, అతి శక్తియుక్తులు ఉన్నటువంటి కృష్ణమణి, మహిమగల కృష్ణమణిని మీకు అందజేస్తున్నాను. మీ పేరు, గోత్రనామాలు మాకు పంపించినట్టయితే మీ పేరు మీద జరిగినటువంటి వీడియో కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. ఆ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి సాక్షిగా ఉత్తరాషాఢ, కృత్తికా నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఒక మహర్దశ కలగబోతుంది. ఈ సంవత్సరం నుండి మీ యొక్క జాతక స్థితిగతులు మారబోతున్నాయి. ఆర్థికంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారైనా మీ పేరులో 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీలో మీ పేరు బలాన్ని పెంచుకోండి. నేను యాస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ ఈ 2 మెర్జ్ చేసి చూస్తాను. దీంతో పాటు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా చూడడం జరుగుతుందండి. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.